ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. చాలా మందికి కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అసలు ఈ స్టోన్స్ ఫామ్ అవ్వడానికి కాజెస్ ఏంటి, ఎలాంటి ఇష్యూస్ వల్ల స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది, అలాగే స్టోన్స్ ఫామ్ అయినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలా లేకపోతే జనరల్గా న్యాచురల్గా డిజాల్వ్ చేసుకునే ఇష్యూస్ ఏమైనా ఉంటాయా? ఈ విషయాలను డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు యూరాలజీ స్పెషలిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్ నుంచి డాక్టర్ కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, చిన్న వాళ్ళల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, అంటే యంగ్ ఏజ్లో 20స్లో 18, 20s, 15స్లో కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యాయని చెప్తుంటారు. అసలు మెయిన్ ఏంటి అంటే కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అవ్వడానికి మన ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కారణమవుతాయా? ఎందుకు వస్తాయి స్టోన్స్ అనేవి? అంటే కిడ్నీ స్టోన్స్ అనేది వెరీ కామన్ కండిషన్ నవ్ డేస్. ఇప్పుడు ఏమవుతుంది అంటే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వాలంటే పేషెంట్కి స్వతహాగా బాడీలో స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఉండాలన్నమాట. ఉంటే వీటితో పాటు యాడ్-ఆన్స్ లాగా లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, రీసెంట్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఫాలో అయ్యే డైటరీ ప్యాటర్న్స్ కానీ, లేకపోతే ఇంకేమన్నా బయట వర్కింగ్ కండిషన్స్ కానీ, డీహైడ్రేషన్ కానీ, మోర్ ఎక్స్పోజర్ టు సోడియం సాల్టీ ఫుడ్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల స్టోన్స్ అనేవి ఇంకా అగ్రవేట్ అవుతున్నాయి, ఎక్కువ ఫామ్ అవుతాయి అన్నమాట. డీహైడ్రేషన్ వల్ల కూడా వస్తాయా? యా, డెఫినెట్లీ. డీహైడ్రేషన్ వల్ల ఏమవుతుందంటే యూరిన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్స్ అవుతుంది అన్నమాట. జరిగి యూరినరీ ట్రాక్ట్లో స్టోన్స్ ఫామ్ అయ్యి ఆల్రెడీ ఉన్న స్టోన్స్ కూడా సైజ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే. యా. సో మరి ఇట్లా స్టోన్స్ ఫామ్ అవుతున్నాయని మనకి ముందుగా ప్రివెన్షన్ ఎలా తెలుస్తుంది? ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? ప్రివెన్షన్ అంటే ఇంట్లో ఎవరికైనా స్టోన్స్ ఉన్నాయంటే ఫ్యూచర్ జనరేషన్లో పిల్లలకి కానీ, లేకపోతే సిబ్లింగ్స్లో ఎవరన్నా ఉంటే నెక్స్ట్ వాళ్ళకి అన్న చెల్లెలు ఉన్నాయనుకోండి, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జెనెటికల్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళకి ఏంటంటే స్క్రీన్ చేసుకుంటే బెటర్. లైక్ స్క్రీనింగ్ టెస్ట్ విల్ బి జస్ట్ అన్ అల్ట్రాసౌండ్, జస్ట్ ఒక ప్లెయిన్ అల్ట్రాసౌండ్ చేయించుకుంటే దాంట్లో స్టోన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, దాని తగ్గ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకోవాలా లేకపోతే దానికి అదే వెళ్ళిపోతుందా మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ బిఫోర్ గోయింగ్ ఫర్ ఎనీ స్క్రీనింగ్ ఇన్వెస్టిగేషన్ కన్సల్ట్ ఏ యూరాలజిస్ట్, దగ్గర ఉన్న యూరాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ కన్సల్ట్ చేసినా కానీ పర్వాలేదు. ఓకే. ఓన్ డెసిషన్స్ తీసుకుంటుంటారు చాలా మంది. ఏంటంటే ఏదైనా డౌట్ వచ్చినప్పుడు సమ్ యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, గూగుల్ చేసేసి ఒక నిర్ణయానికి వచ్చేస్తారు సమ్ ఇలా ఉంది అని చెప్పి. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఇప్పుడు లేజర్స్ అని, ఎండో యూరాలజీ అని చెప్పి, అంటే స్మాలర్ స్కోప్స్ అని ఇవన్నీ చాలా వచ్చినాయి అనమాట. ప్రీవియస్గా అంటే ఒక 30-40 years బ్యాక్ వరకు స్టోన్స్ ఏమైనా ఫామ్ అయ్యాయంటే ది ఓన్లీ మొడాలిటీ ఫర్ రిమూవల్ ఆఫ్ స్టోన్ ఈస్ ఓపెన్ సర్జరీ. ఓపెనే ఎక్కడున్నా కానీ చిన్న స్టోన్ ఉన్నా కానీ అది కిడ్నీలో ఏమన్నా డ్యామేజ్ కాజ్ చేస్తుందంటే ఓపెన్స్ చేసి అది రిమూవ్ చేసి పెద్ద సర్జరీ చేయాల్సిన అవసరం పడేది అనమాట. ఈ రోజుల్లో ఏంటంటే స్మాల్ ఎండోస్కోప్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి త్రూ న్యాచురల్ ఆరిఫైస్ అంటే యూరిన్కి వెళ్ళే దారిలోంచి ఒక పైప్ పాస్ చేసి లేజర్ ద్వారా స్టోన్ని టోటల్గా ఫ్రాగ్మెంట్ చేసి రిమూవ్ చేస్తున్నారు అనమాట. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ది పేషెంట్. అంటే మార్బిడిటీ అంటే సర్జరీ అయిన తర్వాత రికవరీ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. విత్ ఇన్ 1 day ది పేషెంట్ కెన్ రెజ్యూమ్ టు నార్మల్ యాక్టివిటీస్. ఓకే. సమ్ కేసెస్లో పేషెంట్స్ హాస్పిటల్ వరకు రాకపోయినా అవే తగ్గుతాయిలే అని చెప్పి కొంచెం నెగ్లెక్ట్ చేసినా కానీ ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉండే అవకాశం ఉంది? పర్సే స్టోన్స్ ఏంటంటే నెగ్లెక్ట్ చేసి అంత టైం ఇవ్వదు. స్టోన్ ఫామ్ అయ్యి స్టోన్ కిడ్నీ పైప్లో పడింది అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే సివియర్ పెయిన్ వస్తుంది అనమాట. పేషెంట్ కాంట్ నెగ్లెక్ట్ దట్ పెయిన్. వెంటనే ఏదన్నా స్కాన్ కానీ లేకపోతే సర్జన్ కానీ కన్సల్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది. పడినప్పుడు ఆ స్టోన్ సైజ్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఎస్టిమేట్ చేస్తాం అనమాట. ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ట్రీట్మెంట్ చేయాలా వద్దా అది. ఓకే. అంటే మీ సర్వీస్లో ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేసిన కేసెస్ ప్రకారం ఎక్కువ సివియారిటీ ఉన్న కేసెస్ ఏమున్నాయి? సివియారిటీ అంటే డిపెండ్స్ అపాన్ స్టోన్ సైజ్ అండి. తర్వాత పేషెంట్ బాడీ హ్యాబిట్స్ కానీ లేకపోతే పేషెంట్కి ఉన్న కండిషన్స్, కోమార్బిడిటీస్ అంటారు అన్నమాట. డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కొంతమందికి సింగిల్ ఫంక్షనింగ్ కిడ్నీ ఉంటుంది. సింగిల్ కిడ్నీ ఉన్న వల్ల ఏంటంటే స్టోన్ ఫామ్ అయినప్పుడు దాన్ని కంపల్సరీ ట్రీట్ చేయాల్సిన అవసరం పడుతుంది. లేదు అంటే ఫ్యూచర్లో ఏకే అంటారు, అక్యూట్ కిడ్నీ ఇంజరీ, దాంట్లోకి వెళ్తే
వెంటనే సర్జరీ ఎమర్జెన్సీలో చేయాల్సిన అవసరం పడవచ్చు. లేదు అంటే డయాలసిస్ కూడా వెళ్ళాల్సిన అవసరం పడవచ్చు అన్నమాట కొన్ని సందర్భాల్లో. ఓకే. సో ఇట్లాంటి స్పెషల్ సినారియోస్లో కంపల్సరీగా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం పడవచ్చు. ఓకే. కాంప్లికేషన్స్ అనేవి ఎలా ఉంటాయి? ఇప్పుడు స్టోన్ ఫామ్ అయిందంటే జనరల్‌గా మీరు చెప్తున్న చాలా మందిలో జనరల్‌గా వస్తున్నాయని చెప్పి. అంటే సివియారిటీని బట్టి, ఈ కాంప్లికేషన్స్‌ని బట్టి మీరు ఎలాంటి పేషెంట్స్‌ని డీల్ చేస్తున్నారు? కొంతమంది పేషెంట్స్లో ఏమవుతుందంటే స్టోన్ వచ్చి కిడ్నీ పైప్ ఉంటుంది, యురేటర్ అంటారు అన్నమాట. దాంట్లో వచ్చి స్టక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇనీషియల్గా పెయిన్ వస్తుంది. పెయిన్ని పెయిన్ కిల్లర్స్ వరకు తగ్గిస్తారు కొంతమంది. తగ్గించిన తర్వాత దాన్ని స్టోన్ నెగ్లెక్ట్ చేస్తే దానికి అది పడిపోకపోతే మాత్రం అది ఫ్యూచర్లో ఏం చేస్తుందంటే కిడ్నీ నాన్ ఫంక్షనల్ స్టేట్కి వెళ్ళిపోయేలాగా దారితీస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే టోటల్ కిడ్నీ మొత్తం బ్యాగ్ లాగా అయిపోతుంది, వాటర్ బ్యాగ్ లాగా అయిపోతుంది అనమాట. ఆ కిడ్నీ ఫంక్షన్ టోటల్ లాస్ అయిపోతుంది. ఫ్యూచర్లో ఏదో టైంలో మనం స్కాన్ చేసినప్పుడు బయటపడడం, లేకపోతే దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఏర్పడి పేషెంట్ ఇంకేమైనా సెప్సిస్లో డెవలప్ అయ్యి ఎమర్జెన్సీ ల్యాండ్ అయిపోవడం, అట్లాంటి సందర్భాల్లో డయాగ్నోస్ అయ్యి మళ్ళీ దాన్ని కిడ్నీ తీయాల్సిన అవసరం పడవచ్చు కొన్ని సందర్భాల్లో. ఇంకోటి ఏంటంటే కొంతమందికి డయాబెటిక్స్లో ఏంటంటే చిన్న చిన్న స్టోన్స్ ఉన్నా కానీ కిడ్నీలో టోటల్గా ఇన్ఫెక్షన్ ఏర్పడే అవకాశాలు ఉంటుంది అన్నమాట. సివియర్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో దాన్ని ఈపీ అని అంటారు, ఎంఫైసమాటస్ పైలోనెఫ్రైటిస్ అంటారు అనమాట. అట్లాంటి కండిషన్స్లో కూడా ఏంటంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం పడవచ్చు. కొంతమంది డయాలసిస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. నెఫ్రెక్టమీ అంటే కిడ్నీ రిమూవల్ చేయాల్సిన అవసరం కూడా పడవచ్చు అనమాట. సో స్టోన్స్ అనేది చిన్న ప్రాబ్లమే, ఈజీగా సొల్యూషన్స్ ఉన్నాయి నవడేస్. సో దాన్ని ఈజీగా త్వరగా హ్యాండిల్ చేస్తే ఏంటంటే ఫ్యూచర్లో ఈ కాంప్లికేషన్స్ డెవలప్ కాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఓకే. ఓకే. స్పెషల్ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు, మీరు చెప్పినట్టుగా చాలా సివియర్ కేసెస్ ఉంటాయి. మేబీ చాలా ఓల్డ్ ఏజ్ కానివ్వండి, చాలా యంగేజ్ కానివ్వండి, ఇలాంటి కేసెస్ ఎలా డీల్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ రోజుల్లో మీరు చెప్పినట్టు చిల్డ్రన్లో, పిల్లల్లో less than 7 years, less than 8 years వాళ్ళకు కూడా కిడ్నీ స్టోన్స్ డెవలప్ అవుతున్నాయి. అది కూడా చాలా పెద్ద స్టోన్స్ డెవలప్ అవుతున్నాయి అనమాట, లైక్ 2 centimeters, 1.5 centimeters. అట్లాంటప్పుడు మనం ఏంటంటే ట్రీట్మెంట్ అనేది డిలే చేస్తే ఫ్యూచర్లో కిడ్నీ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత వాళ్ళకి గ్రోత్లో కొంచెం ఏమన్నా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. తర్వాత అంటే లైఫ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి పిల్లలు, సో ఫ్యూచర్లో ఇబ్బందులు ఏర్పడి తర్వాత రీనల్ ఫెయిల్యూర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో అట్లాంటప్పుడు కంపల్సరీగా ఈ స్పెషల్ సినారియోస్లో పిల్లల్లో ఎస్పెషల్లీ స్టోన్ రిమూవ్ చేసిన తర్వాత స్టోన్ అనాలిసిస్ పంపిస్తాం అనమాట. సో టు రూల్ అవుట్ ఎనీ మెటబాలిక్ కండిషన్స్ కానీ లేకపోతే ఏ టైప్ ఆఫ్ స్టోనో తెలుసుకోవడానికి. అట్లాంటప్పుడు ఆ స్టోన్ డైరెక్టెడ్ మెజర్స్ అనేది తీసుకుంటాం. కొన్ని స్పెషల్ మెడిసిన్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళు ఏం తినచ్చు, ఏం తినకూడదు, చిన్నప్పటి నుంచే ఎక్కువ డైటరీ రిస్ట్రిక్షన్స్ పెట్టి కొంచెం కొన్ని హై సాల్టీ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తే కొంచెం బెటర్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. మెయిన్గా హెల్దీగా ఉండాలి అనుకునే వాళ్ళకి, అంటే ఒకసారి ఇలా కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అయ్యి మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా. సో ఏంటంటే సర్జరీ చేసి కిడ్నీలో ఉన్న స్టోన్ రిమూవ్ చేసిన తర్వాత మేము ఇనీషియల్ ఫాలోఅప్ లైక్ 3 months, 6 months, 1 yearలో కంపల్సరీ పేషెంట్ మళ్ళీ రివ్యూ రమ్మంటాం అనమాట. టు చెక్ ఫర్ ఇన్ రెసిడ్యువల్ స్టోన్స్, అంటే లోపల ఏమైనా మిగిలిపోయిన స్టోన్స్, ಮತ್ತೆ కొత్త స్టోన్స్ ఏమైనా ఫామ్ అవుతున్నాయా. ఈ 1 year పీరియడ్లో వెంటనే మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయా అంటే ఏంటంటే వాళ్ళకి స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ చాలా ఎక్కువ ఉన్నట్టు అనమాట. సో తొందరలో మళ్ళీ ఇంకా స్టోన్స్ ఫామ్ అయ్యి మళ్ళీ రిపీట్ సర్జరీస్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇట్లాంటి వాటిల్లో. సో యావరేజ్గా ఏంటంటే 5 years వరకు ఫాలోఅప్ చేస్తాం వాళ్ళు. ఇనీషియల్ 3 months, 6 months, 12 months, తర్వాత ఎవ్రీ ఇయర్లీ అట్లా ఫాలోఅప్ చేస్తాము విత్ 1 plain స్కాన్, అల్ట్రాసౌండ్ అబ్డామెన్. దాంట్లో రేడియేషన్ ఏమీ ఉండదండి, చిన్న స్కాన్ అది చేసిన తర్వాత మనకి బేసిక్ ఎస్టిమేట్ తెలుస్తుంది అనమాట. ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఇంకా ఫర్దర్గా వేరే స్కాన్ చేయాల్సిన అవసరం పడవచ్చు. సో 5 years తర్వాత అప్పటి వరకు స్టోన్ రాలేదు అంటే ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్, అంటే మళ్ళీ స్టోన్ ఫామ్ అయ్యే అవకాశాలు కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే. జనరల్గా చాలా మైట్స్ ఉంటాయి. మైట్స్ అనేవి నిజంగా వాస్తవాలు అనేవి ఇప్పుడు మీరే చెప్పాలి. కాంబినేషన్ ఫుడ్స్, పాలకూరతో టొమాటో కర్రీ చేసుకున్నా కానీ కిడ్నీలో స్టోన్ ఫామ్ అవుతాయని చెప్తూ ఉంటారు. కొన్ని ఆహార పదార్థాల వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తూ ఉంటారు. ఎలాంటి ఫుడ్స్ని మనం అవాయిడ్ చేస్తే మేబీ ఈ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి? నిజంగా అలా ఫుడ్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇది బిత్తే కాదండి, ఇది నిజమే కదా. మీరు చెప్పినంత వరకు మీరు అన్ని పాయింట్స్ కరెక్ట్గానే చెప్పారు. లైక్ పాలకూర కానీ, లేకపోతే టొమాటోస్ కానీ, బ్రింజాల్ సీడ్స్ కానీ, క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, చాక్లెట్స్ కానీ, క్యాష్యూస్ కానీ, ఈ వెజిటేరియన్ డైట్లో. నాన్ వెజిటేరియన్ డైట్లో మటన్ కానీ, చికెన్ కానీ, వీటిలో ఏంటంటే కొన్ని పదార్థాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట, లైక్ ఆక్సిలేట్స్ ఇవన్నీ కూడా. దీనివల్ల స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీస్ ఉంటాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం మర్చిపోయేది ఏంటంటే సాల్ట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ కిడ్నీ స్టోన్స్. సాల్ట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఒకసారి స్టోన్ ఫామ్ అయిన వాళ్ళకి ఇంకా రికరెంట్గా మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.
మరి ఒకసారి స్టోన్స్ ఫామ్ అయినప్పుడు తర్వాత వాళ్ళు ఎలాంటి హెల్తీ హ్యాబిట్స్ అడాప్ట్ చేసుకుంటే మంచిది? ఫుడ్ కానివ్వండి, వాళ్ళ ఎక్సర్సైజ్ ఆర్ డైటర్ ఇవన్నీ. సో ఫుడ్లో ఏంటంటే మనకి లిక్విడ్స్ అండ్ సాలిడ్స్ కింద డివైడ్ చేస్తే లిక్విడ్స్ వాటర్ అట్లీస్ట్ ఒక 2.5 to 3 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఓకే. తీసుకుంటే ఏం చేస్తుంది అంటే అది స్టోన్స్ని టోటల్గా రాకుండా ప్రివెంట్ చేయదు, అది డైల్యూట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. డైల్యూట్ అయ్యి ఎక్కువ సేపు అంటే సాచురేషన్ ఆఫ్ స్టోన్ మెటీరియల్స్ అంటారు అనమాట. క్రిస్టల్స్ లాగా ఫామ్ అయ్యి పెద్ద పెద్ద స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. అవి కాకుండా అంత టైం ఇవ్వకుండా యూరిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఫ్లష్ అవుట్ అవుతాయి అనమాట. ఓకే. సో అది సూపర్ సాచురేషన్ కాకుండా హెల్ప్ చేస్తుంది. ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటే ఫ్లూయిడ్స్ అనేది వాటర్ అనేది 2.5 to 3 లీటర్ వాటర్ తీసుకుంటే సరిపోద్ది అనమాట ఓకే. యావరేజ్గా. సో జనరల్ రిక్వైర్మెంట్ని బట్టి ఇప్పుడు హాట్ సన్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, బయట హెవీ వర్కర్స్ ఉంటారు అనమాట. వాళ్ళకి ఏంటంటే కొంచెం రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది డిపెండింగ్ అపాన్ డిహైడ్రేట్ హౌ అవుతూ మచ్ ఉంటారు దే గెట్ కాబట్టి. డిహైడ్రేటెడ్. ఓకే. అది ఓకే. అండ్ ఓవరాల్గా కిడ్నీ హెల్త్ కోసం ఇప్పుడు మనం స్టోన్స్ అని మాట్లాడుకున్నాము, బాడీలో ప్రతి పార్ట్ ఇంపార్టెంటే, కిడ్నీ దట్టు చాలా ఇంపార్టెంట్ కాబట్టి కిడ్నీ హెల్త్ కోసం మనం ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని మనం రెగ్యులర్గా యూస్ చేస్తే మంచిది అంటారు? హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అండి, లైక్ డీప్ ఫ్రైడ్స్ కానీ హై సాల్టీ ఫుడ్ కానీ అవాయిడ్ చేస్తే ఓకే. జనరల్ హెల్త్తో పాటు కిడ్నీ హెల్త్ కూడా బెటర్గా ఉంటుంది. ఓకే. యా. అండ్ డైటరీ రిస్ట్రిక్షన్స్లో మీకు చెప్పినట్టు ఇందాక పాలక్స్ అవన్నీ కూడా అవాయిడ్ చేస్తే బెటర్గా ఉంటుంది. ప్రోటీన్ తీసుకున్నా కానీ యానిమల్ ప్రోటీన్ కొంచెం రెస్ట్రిక్ట్ చేసి 1 గ్రామ్ per kg అంటాం అనమాట. అంటే 60 kg ఉన్న మనిషి 60 గ్రాముల ప్రోటీన్ యానిమల్ ప్రోటీన్ రిస్ట్రిక్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే. దానివల్ల కొంచెం స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. జనరల్గా కిడ్నీ ఫామ్ అయింది అనగానే హాస్పిటల్కి పరిగెత్తుతూ ఉంటారు. మరి సర్జరీస్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయి? అండ్ జనరల్గా లోయర్ క్లాస్, మిడిల్ క్లాస్ అందరికీ అవైలబుల్గా ఉండేలాగా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది అంటారు? కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత సర్జరీ అనేది అందరికీ రిక్వైర్డ్ కాదండి. డిపెండింగ్ అపాన్ స్టోన్ సైజ్ కానీ, లేకపోతే అది క్రియేట్ చేసే కాంప్లికేషన్స్ కానీ, లేకపోతే కిడ్నీ పైన పడే ఎఫెక్ట్ కానీ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో స్టోన్ ఇప్పుడు కిడ్నీలో ఫామ్ అయ్యి కిడ్నీలో చిన్న స్టోన్ ఉందనుకోండి, లైక్ జస్ట్ మామూలుగా ఒక చిన్న అల్ట్రాసౌండ్ చేయించుకున్నారు వేరే కాజ్ కోసం అని చెప్పి, వేరే రీజన్ కోసం అని చెప్పి చేయించుకున్నప్పుడు చిన్న రాయి ఉందనుకోండి, లెస్ దాన్ 7 mm 8 mm ఉందనుకోండి, అలాంటప్పుడు వదిలేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అబ్స్ట్రక్టింగ్ ది ట్రాక్ట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ యూరిన్, ఓకే. అది వదిలేస్తాం అనమాట. దాన్ని ఏం మళ్ళీ టచ్ చేయం, దానికి సర్జరీ ఏం చేయం అనమాట. అన్లెస్ అంటే కొంతమంది లైక్ ఏవియేషన్లో ఉన్న వాళ్ళు, ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళు, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే జాబ్ రిక్వైర్మెంట్ పర్పస్లో అది రిమూవ్ చేస్తాం, కానీ రెగ్యులర్ వాళ్ళకి చిన్న చిన్న రాళ్ళు రిమూవ్ చేయము. ఓకే. కిడ్నీలో పర్సే 1 to 1.5 centimeter దాటిన తర్వాత దానికి రిక్వైర్మెంట్ ఆఫ్ సర్జరీ అయితే ఉండింది. ఓకే. దాని తర్వాత కిడ్నీ పైప్ ఒకటి ఉంటుంది, యూరేటర్ అంటారు అనమాట. దాంట్లో వచ్చి స్టోన్ పడింది అనుకోండి, చిన్న స్టోన్ అన్నా కానీ లైక్ 7 mm కానీ 8 mm కానీ, ఆ స్టోన్ కూడా సివియర్ పెయిన్ కాజ్ చేస్తుంది. అట్లాంటప్పుడు సర్జరీ అయితే డెఫినెట్లీ రిక్వైర్డ్. ఓకే. అది మెడికల్ ఎక్స్పెల్సివ్ థెరపీ అని ఒకటి అంటారనమాట. అది మెడికల్గా మేనేజ్ చేసి స్టోన్ని దానికి అదే ఎక్స్పెల్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకే. ప్రొవైడెడ్ ఏంటంటే స్టోన్ సైజ్ లెస్ దాన్ 8 mm ఉండాలి. దాంతోపాటు కిడ్నీ కూడా వాప్ ఎక్కువ ఉండకూడదు. పేషెంట్ షుడ్ రెస్పాండ్ టు ఎనాలిసిక్స్, అంటే పెయిన్ కిల్లర్స్కి రెస్పాండ్ అవ్వాలి. దాంతోపాటు ఇన్ఫెక్షన్ ఉండకూడదు లోపల, సింగిల్ ఫంక్షనింగ్ కిడ్నీ ఆ టైప్లో ఉండకూడదు. ఇంకా లేకుండా ఇవన్నీ కేటగిరీ లేకుండా నార్మల్ పేషెంట్కి మెడికల్ ఎక్స్పెల్సివ్ థెరపీ ఒక 1 week ట్రై చేయొచ్చు అనమాట. కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, దానివల్ల స్టోన్ దానికదే వెళ్ళిపోతుంది అనమాట, పడిపోతుంది. తర్వాత స్టోన్ ఒకవేళ కిడ్నీ లొకేషన్ని బట్టి, కిడ్నీలో కానీ లేకపోతే పైప్లో ఉండేదాన్ని బట్టి, దాన్ని బట్టి డిఫరెంట్ మొడాలిటీస్ ఉన్నాయి. యూఆర్ఎస్ఎల్ సర్జరీ అంటాం అనమాట. అంటే కిడ్నీ పైప్లో వచ్చి జారింది అనుకోండి, దాని వెరీ స్మాల్ ప్రొసీజర్, 20 minutes కంటే ఎక్కువ పట్టదు అనమాట. లోపల నుంచే స్టోన్ బ్రేక్ చేసి రిమూవ్ చేసేస్తాం, బాస్కెట్ చేసేస్తాము. అది దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూఆర్ఎస్ఎల్. అది 1 day స్టే ఉంటుందండి అంతే. పీపుల్ నవ్ డేస్ లైక్ డే కేర్ కూడా చేస్తున్నారు, మార్నింగ్ చేసి ఈవినింగ్ పంపించేస్తున్నారు అనమాట. సో వెరీ అఫోర్డబుల్ ఆల్సో. నవ్ డేస్ స్కోప్స్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్కి వస్తున్నాయి కాబట్టి తక్కువ రేట్కే చేసేసేది. రెండోది లేజర్ అంటారు అనమాట, RIRS అంటారు, రెట్రోగ్రేడ్ ఇంటర్నల్ సర్జరీ. అంటే లోపల కిడ్నీ లోపల ఉన్న స్టోన్కి లేజర్ ద్వారా స్టోన్ని బ్లాస్ట్ చేసి రిమూవ్ చేస్తాం అనమాట. అది లిటిల్ ఎక్స్పెన్సివ్ బట్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్, ఇట్ ఈస్ ఆల్సో అఫోర్డబుల్ ఓన్లీ. అది కూడా స్టే ఏంటంటే 1 to 2 days మాత్రమే ఉంటుంది అనమాట. దేర్ కమ్స్ PCNL అంటే ఇదివరకు అన్ని కిడ్నీ స్టోన్స్కి పైన కిడ్నీ లెవెల్లో ఉన్న స్టోన్స్కి కిడ్నీకి హోల్ చేసేవాళ్ళు అనమాట, దాన్ని PCNL అంటారు అనమాట. సో ఈ రోజులో ఏంటంటే ఫ్లెక్సిబుల్ లేజర్ వచ్చిన తర్వాత ఈ PCNL స్టోన్స్ అనేది PCNL సర్జరీస్ అనేది అవాయిడ్ చేస్తున్నారు అనమాట. చేసి 2.5 centimeters 3 centimeters వరకు కూడా లేజర్ ద్వారానే తొలగిస్తున్నారు, వితౌట్ ఎనీ హోల్ టు ది కిడ్నీ. కానీ పెద్ద రాళ్ళకి మాత్రం కంపల్సరీ కిడ్నీకి హోల్ చేసి స్టోన్ బ్రేక్ చేసి రిమూవ్ చేయాల్సిన అవసరం పడుతుంది. కొన్ని స్పెషల్ సినారియోస్లో బాగా కిడ్నీ మొత్తం టోటలీ ఆక్యుపైడ్ బై స్టోన్, ఇన్ఫెక్టివ్ స్టోన్స్ ఉన్నా కానీ అట్లాంటప్పుడు ఏంటంటే
కొన్నిసార్లు ఓపెన్ సర్జరీ కూడా అడ్వైస్ చేస్తాం. డాక్టర్ గారు ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు స్పెషల్ సినారియోస్ ప్రెగ్నెంట్ లేడీస్లో మరి వాళ్ళకి ఎట్లా సర్జరీ సజెస్ట్ చేస్తారా? సర్జరీ చేయకుండా మెడికేషన్ త్రూ ఏమైనా అవి డిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ప్రెగ్నెంట్ పేషెంట్స్లో స్పెషల్ కేటగిరీ కింద వస్తారండి వాళ్ళు. వాళ్ళలో ఏంటంటే రెగ్యులర్గా మనము చేసే పీసీఎన్ఎల్ కానీ, ఆర్ఐఆర్ఎస్ కానీ, యూఆర్ఎస్ఎల్ కానీ కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే. కొంతమందిలో ప్రొసీజర్ వల్ల లేకపోతే అనస్థీషియా వల్ల అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఓ. ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. Okay. సో అట్లాంటప్పుడు పెయిన్ బాగా సివియర్గా ఉంటే మాత్రం Hmm. స్టెంట్ వేసి మేనేజ్ చేస్తాం కిడ్నీలో. Hmm. సో దాని ద్వారా ఏమవుతుందంటే కిడ్నీలో డీకంప్రెస్ అయ్యి ఇన్ఫెక్షన్ రాకుండా, Hmm. పెయిన్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే. కొంతమందికి ఏంటంటే చిన్న స్టోన్ ఉంది అంటే బాస్కెట్ చేసి లేకపోతే బ్రేక్ చేసి రిమూవ్ చేసేస్తాం అనమాట. Hmm. దట్ అవాయిడ్స్ స్టెంటింగ్. స్టెంట్ లేకుండా కూడా కొన్నిసార్లు మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. ఓకే. పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే మాత్రం స్టెంట్ వేసి Hmm. ప్రెగ్నెన్సీ అయిపోయాక, డెలివరీ అయిపోయిన తర్వాత రెగ్యులర్ సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో నవడేస్ ఏంటంటే మనకి పేషెంట్స్ ఇఫ్ దే నో దట్ దే ఆర్ హ్యావింగ్ కిడ్నీ స్టోన్స్ Hmm. బిఫోర్ గెటింగ్ ప్రెగ్నెంట్ అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే ముందు కూడా చెక్ వాళ్ళు చెక్ చేయించుకుంటే. చేసుకొని అది ట్రీట్మెంట్ తీసుకొని చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యేది అందరిలో జనరల్గా జరుగుతుంది కాబట్టి సర్జరీ వరకు వెళ్ళే అంత డిసడ్వాంటేజ్ లేకపోతే అంత అవసరం ఉందా లేదా అని చెప్పి కూడా మనం చూసుకొని సర్జరీకి వెళ్ళాలని కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ డిసీజెస్ లాగా కిడ్నీలో స్టోన్స్ కూడా నవేడేస్ చాలా ఎక్కువ మందికి వస్తున్నాయి. సో మన ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, కొన్ని కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ డాక్టర్ గారు ఏవైతే చెప్పారో వాటిని పాటిస్తే కొంతవరకు మనం సేఫ్ జోన్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.